ఒక బౌల్లో వేరుశెనగ పప్పులు మనం తీసుకున్న వాటిని నీళ్లు పోసి ఒక 5-6 గంటలు నానపెట్టాలి. ముందుగా మనం తీసుకున్న అరటిపండుని అట్లా తొక్క తీసేసి అరటిపండు ముక్కలు కట్ చేసుకుంటాం. మామూలుగా అరటిపండు 100 గ్రామ్స్ ఉంటుంది సుమారుగా. ఇది 116 క్యాలరీస్ 100 గ్రాముల అరటిపండులో కలిగి ఉంటాయి అన్నమాట. అరటిపండు ముక్కలు అట్లా చక్రాల వల్ల కోసేసి నానపెట్టిన వేరుశెనగ పప్పుల్ని నీళ్ళని తీసేసి మిక్సీ జార్లో వేసేసి అరటిపండు చక్రాలు కూడా కట్ చేసిన వాటిని వేసేసి మెత్తగా నలగనిస్తాం. మెత్తగా పేస్ట్గా అయిన తర్వాత అందులో తేనె వేసి ఆ తేనెంతా బాగా కలిసేటట్టు మరోసారి అట్లా మెత్తగా తిప్పుతాం. ఇక అలా నలిగిన తర్వాత మామూలు పాలు బదులుగా కొబ్బరి పాలు పోస్తున్నాం. ఈ షేక్లో మెత్తగా నలిగే వరకు అట్లా తిప్పాల్సి ఉంటుంది. పిల్లలకి ఎప్పుడన్నా వీక్గా ఉంటే అలాంటి వారికి ఈ షేక్ హై ప్రోటీన్, మంచి శక్తిని, బ్రెయిన్కి కావాల్సిన మంచి ఫ్యాట్స్ని అందించే మంచి హెల్దీ షేక్గా దీన్ని చెప్పుకోవచ్చు. మరి ఈసారి మీ ఇంట్లో సన్నగా ఉండి బలహీనంగా ఉన్న పిల్లలందరికీ ఈ షేక్ని ఇచ్చే ప్రయత్నం చేయండి.